కాదు. అవును, ఇంతకుముందు ఎఫిషియన్సీ రాష్ట్రవ్యాప్త సంఘం, ఇప్పుడు ఈ స్టేట్ ఫార్మేషన్ గురించి ప్రకటించగానే పౌరత్వ సంఘాన్ని పెడుతున్నారు, కానీ ఏపీ తీసేశారు. వాళ్ళు ఏపీ తీసేశారు. తర్వాత తెలంగాణ పౌరహక్కుల సంఘం, ఆంధ్ర పౌరహక్కుల సంఘం, రాయలసీమ పౌరహక్కుల సంఘం పెట్టుకోవాలి. ముందే పౌరహక్కుల సంఘం వరకు పెట్టుకున్నాం అని చెప్పి మార్పు తీసుకున్నారు కదా. ఇప్పుడు ఈ పౌరహక్కుల సంఘంలో ఉండేటువంటి వాళ్ళు ఆంధ్ర వాళ్ళని మనం సరిహద్దు గీసి కంచె వేస్తామా? రెండింటి మధ్య ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ఒక అంబేద్కర్ సంఘం ఉంది, ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ఒక బీసీ సంఘం ఉంది, ఆంధ్రప్రదేశ్ స్థాయిలో రైతు కూలి సంఘం ఉంది, ఆంధ్రప్రదేశ్ స్థాయిలో కార్మిక సంఘం ఉంది, ఆంధ్రప్రదేశ్ సంఘంలో మేధావుల సంఘం ఉంది. అది వీటన్నిటి మధ్య భౌగోళికమైనటువంటి బైఫర్కేషన్, మానవ సంబంధాల మధ్య, ప్రజా సంబంధాల మధ్య బైఫర్కేషన్గా చతుర్పతి మారకుండా రక్షించాల్సిన అవసరం తెలంగాణ సాధించుకునేటటువంటి శక్తులకి, మామూలుగా ప్రజాస్వామ్య శక్తులు కూడా ఉందా లేదా? ఇది పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అయితే ఇందాక నేను అన్నాను 69 ఉద్యమం 96 ఉద్యమం రెండు ఒకటి కాదు అని. ఒక రకంగా 96 ఉద్యమం మా శ్రీనివాసులు గారు అన్నారు, ఆయన సిద్ధాంతకర్త. అది చిన్న రాష్ట్రాలకు సంబంధించిన సిద్ధాంత భూమికి ఏమిటి అని 9 పాయింట్లతో ఒక చక్కటి రాష్ట్రం రాశారు. అట్లాగే ఈ అంతర్గత వర్గవాదం అనేది ఈ తెలంగాణ లాంటి ప్రాంతాల మీద ఆధిపత్యవాదం ఎలా మారుతుంది, మారినప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ దీన్ని ఎదుర్కోగలిగిన శక్తులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ శక్తులు సోదర శక్తులు ఉంటాయి, అవన్నీ కూడా చర్చించారు మేధావులుగా. అయితే దీని తేడా ఒక ముక్కలు చెప్పేసి ఆ పాయింట్ వదిలేస్తారు. అదేంటి, 96 ఉద్యమం దళిత అస్తిత్వ ఉద్యమం, మహిళా అస్తిత్వ ఉద్యమం, ఆదివాసీ వనాక్షరుడి అస్తిత్వ ఉద్యమం, వీటితో పాటు ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమంగా కూడా వచ్చి మిగతా అస్తిత్వ ఉద్యమ శక్తులు అందరూ ఆటోమేటిక్గా ఈ ప్రాంతీయ అస్తిత్వ ప్రజాస్వామిక ఉద్యమాన్ని కూడా బలపరిచే వాళ్ళుగా మారి పునాది చేశారు.